చాలా రోజుల వరకు నాకు ఆనంది అర్థం కాలేదు. ఒక్కసారి అర్థమైంది. ఆ తర్వాత నుంచి ఆనంది ఏం మాట్లాడినా, తను నాతో ఎలా ఉన్నా, తనని నేను అపార్థం చేసుకోలేదు, తనని చేసుకోను కూడా. ఆనందిది చాలా మంచి మనసు సౌందర్య. అవునవును, నువ్వే కాదు, ఎవరు కాదన్నా అదే నిజం. తన వల్ల ఎవరూ కష్టపడకూడదు, బాధపడకూడదు అనుకుంటుంది. ఆనందిలో నాకు నచ్చిన గుణం అదే. సరే, ఇదంతా కాదు గాని ఇంతకీ ఆనంది ఎక్కడుంది? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? హాస్టల్కి. మరి నువ్వు తనతో ఎందుకు వెళ్ళలేదు? నాతో సరిగా మాట్లాడడం లేదని చెప్పాను కదా. అలాంటప్పుడు నేను తనతో ఎలా వెళ్తాను? తప్పు సౌందర్య. పాపం ఆనంది తను ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో నీలాంటి వాళ్ళు తనతో క్లోజ్గా ఉండాలి. లేదన్నా, విసుగు పుడుతుంది. గట్టిగా చెప్పాలంటే తన మీద పిచ్చి కోపం వస్తుంది. తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకలా అనిపించదు. నా మాట విని సౌందర్య, తనతో ఎప్పట్లాగా మామూలుగా మంచిగా ఉండు. ఏంటి సౌందర్య, వింటున్నావా? ఆ సరే, ఆనంది వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే. అయితే నువ్వు త్వరగా వెళ్ళు. మళ్ళీ తను కళ్ళు తిరిగి పడిపోతే కష్టం కదా. అవును కదా, అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను? చూసావా, నీకు ఆనంది అంటే అభిమానం అనేది ఎలా బయటపడిందో. సర్లే, ఆనంది వెళ్ళిపోతుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఆనంది, జ్యూస్ తాగు. వద్దక్కా. ఏ, ఎందుకొద్దు? తాగాలని లేదక్కా. తాగాలని లేదా? ఆకలిగా లేదా? ఆకలిగా లేదు. అదేంటి, మధ్యాహ్నం భోంచేసిన నాకే తెగ ఆకలేస్తుంది. అలాంటిది ఏమీ తినను నీకు ఆకలి లేకపోవడం ఏంటి? నేను తినలేదని ఎవరు చెప్పారు? సౌందర్య చెప్పిందా? ఇంకెవరు చెప్తారు? దానికేం పని లేదక్కా. అవును, నిన్ను చూసుకోవడమే సౌందర్య పని. అన్నది ఏంటి కూర్చున్నావు? కాళ్ళు లాగుతున్నాయక్కా. తిండి తినకపోతే నీరసం వస్తుంది. నీరసంతో పాటు కాళ్ళు నొప్పులు పుడతాయి. ఇలా చేస్తే ఎలాగే ఆనంది. సరే, ముందు తాగు. నేను వెళ్ళి లక్ష్మి అక్క పకోడీలు చేస్తుంది, తీసుకొస్తాను. తీసుకో, తాగు. అక్క, నీ ఫోన్ రింగ్ అవుతోంది. తర్వాత చూస్తాను లేవే. బావగారు చేస్తున్నారేమో చూడక్కా. అవునే, మీ బావగారే. మాట్లాడక్క. అశ్విన్ తినడం లేదు అడుగు. నవ్వుతావేంటి? మీ బావగారు కాదే. కాదా? మరి చెప్పరా తమ్ముడు? అశోక్ అనే ఫోన్ చేశాడని చెప్పొచ్చుగా. స్పీకర్ ఆన్ చేయి. అరే తమ్ముడు, ఆనంది కూడా వింటుంది, చెప్పు. ఏంటి? ఆనంది, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. హెల్త్ బాగుందా? కళ్ళు తిరగడం, వాంతులు అవడం లాంటివి ఏమైనా అవుతున్నాయా? హలో హలో, నా ఫోన్కి కాల్ చేసి దాని గురించి అడుగుతావేంట్రా? నా గురించి అడగరా?
ఆనంది మన ఇద్దరికంటే చిన్నది కదక్కా. ఊరికి అన్నా లేరా, ఆనంది